ఇప్పుడు అవతల వ్యక్తి వచ్చి అటాక్ చేశాడు, మనల్ని కొట్టాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా ఇంకొక నలుగురిని తీసుకెళ్ళి వాళ్ళని కొట్టమా? ఇప్పుడు మనం నలుగురిని తీసుకెళ్ళి కొడితే అవతల వ్యక్తి మళ్ళీ మనకు వచ్చి ఏం చేస్తాడు? ఇంకో 10 మందిని తీసుకొచ్చి మనల్ని కొడతాడు. మనం రేపు పొద్దున్న వెళ్ళేటప్పుడు ఇంకో 15 మందిని తీసుకెళ్ళి కొడతాం. ఇట్లా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటుంటే ఇక ఎప్పటికి సమాధానం వస్తుంది? ఎప్పటికి శాంతి వస్తుంది? దేవుడు ఒకరినొకరు మీరు కొట్టుకుంటా ఉంటే మొత్తం మీరు నాశనం అయిపోతారు. మీరేం చేయాలంటే శత్రువుని ప్రేమించాలి. ఉదాహరణకి ఎవడన్నా అవతల వ్యక్తి నన్ను తిట్టాడు లేకపోతే కొట్టాడు, వెంటనే మనకు తిట్టాలనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, వెంటనే మనకు ఏదైనా మాట అనాలనేటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే దాన్ని కొట్టకుండా ఓర్చుకున్నాం అనుకోండి, ఆడతో ఓడి అహం తగ్గిపోదా? అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతంగా మనం నిద్రపోం. ఎందుకంటే అటాక్ అవతల వ్యక్తి చేసేసాడు. ఇప్పుడు అవతల వ్యక్తి భయపడతా ఉంటాడు, ఏమని? మనం అటాక్ చేస్తామేమని. అసలు మనం అటాకే చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని వాడు చచ్చిపోతూ ఉంటాడు. కానీ మనమేమో అటాక్ చేయం. కొద్ది కాలానికి ఏమైపోద్దంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి ద్వేషాన్ని మనం చంపేస్తాం.